చేస్తే ఇంకా చిన్నపిల్లాడు అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. ఎవత్రా ఇది? మక్కని పట్టుకుని లిగ్గా కొట్టేస్తుంది. పద చూద్దాం. హలో, ఎందుకు కొడుతున్నావు? ముందు నా పెళ్లి గురించి ఆలోచించండి, ఆ తర్వాత అడుగుతాను. నువ్వు రూదర్ కాదురా, రూత్లెస్. ఒక మగాడిని పట్టుకుని కొడుతుంటే అడగవా? అసలు నువ్వు మగాడివేనా? అడుగు అంటున్నా. నేను అడగను. ఎక్స్క్యూజ్ మీ. హలో హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, వినండి. నీ శాడిజం తగలయ్యా. ఆగు. అవసరం కూడా అమ్మాయిని పట్టుకోకుండా కోపంలో కూడా చుండి పట్టుకుంటావా? వెళ్ళు, పరిగెత్తు, వెళ్ళు. దేవుడా, దేవుడా ఉన్నాడు. ఉన్నావా? ఉన్నావా? అయ్యో అయ్యో, చెయ్యి, రక్తం, శూలం. నిందిస్తాను సార్, నిందిస్తాను. సారీ సార్, పైకి తీయాల్సింది కిందికి తోసాను సార్. బాగా టైట్ గా ఉంది, కొంచెం లూజ్ చేస్తాను సార్. సారీ సార్, సారీ సార్, సారీ సార్. ఇంత బతికి ఆర్దాన్ చేత్తో పడిపించుకున్నారేంటి సార్? ఏ కాలమున ధర్మమునకు హాని కలుగును, అధర్మము వృద్ధి నొందును. ఆయా సమయములైన శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సంరక్షణముల కొరకు మనమేమైనా ఒలింపిక్స్ కి వచ్చావారా? గోల్డ్ మెడల్ కొట్టడానికి అలా పరిగెడుతున్నావు? ఆ గోల్డ్ ఇచ్చే. నేను ఇవ్వను. ఇచ్చేరా బుజ్జి. నేను ఇవ్వను. రే, ఇప్పటి వరకేమో రన్నింగ్ రేస్ పెట్టావు, ఇప్పుడేమో తాగుడు బుత్తలు ఆడుతున్నావు. దొరికావంటే ఫుట్బాల్ ఆడేస్తాను. రోయ్ ఆగు. ఇవ్వరా? ఇవ్వను, నేను ఇవ్వను. తీసుకో అమ్మా. అమ్మో, ఇది నానగే, నానగే అమ్మా. దండాలమ్మా. అమ్మా ఏంటిది? జాగ్రత్త. ఏ కుమారి, నెక్స్ట్ షోకి 2 టికెట్లు తీవే. ఏమిటో ఈ పాడు జీవితానికి నగలు డబ్బులు చూస్తూ ఉంటే కడుపు నిండిపోతుంది. నిన్ను కన్నందుకు నాకు చాలా గర్వంగా ఉందే దేవకి. ఒకప్పట్లో నగలు కాదు కదా, 4 సేర్లు బియ్యం కొనుక్కోవడానికి కూడా కష్టపడ్డానే. అలాంటిది నువ్వు ఇన్ని నగలు డబ్బులు కూడబెట్టావంటే ఇదంతా నీ తెలివితేటలేనే. నాకేం లోటమ్మా. పురాణాల్లో అక్షయ పాత్ర ఉండేది, అరేబియన్ కథల్లో అద్భుత దీపం ఉండేది. నా జీవితంలో
నందు అనే బొమ్మ ఉంది. నా దగ్గర లేవురా. తాగుబో సచ్చినోడా. ఏమని చెప్తే ఏనవేంటి? ఈ నారాయణ గాడు మళ్ళీ తాగొచ్చి పెళ్ళాన్ని కొడుతున్నాడు. చేతులు ఇరుక్కుపోను. రోజు కొట్టి కొట్టి చంపుతున్నాడు. లేవురా. నా దగ్గర నారాయణ ఎందుకు కొడుతున్నావు? ఊరికనే కొడతలేదమ్మా, డబ్బుల కోసమే కొడుతున్నాను. చూడు మదమ్మా, నా దగ్గర డబ్బులు లేవన్నా కొట్టి లోపల పప్పు డబ్బాలోనూ ఉప్పు డబ్బాలోనూ దాచుకుని ఉంటావుగా, అవి ఇచ్చేయి. దెబ్బలు తిని చివరిగా ఇచ్చేది ఎందుకు? అలా గట్టి పెట్టండి సార్ దీనికి. పెడతానులే గాని పది లోపలికి, బయట అందరు చూస్తున్నారు. రే ఎవర్రా చూసేది? పండే సంపేతను లోపలికి రా నారాయణ. డబ్బులు ఇస్తా కదా? ఇస్తాను. తప్పకుండా ఇయ్యాలి నా బంగారు తల్లి. అయ్యో బాబోయ్, అమ్మా రోజు తాగేసి వచ్చి అయ్య బాబోయ్, ఈ రోజు ఈ సంగతి డబ్బులు ఇస్తాను కొడతావా? దేవుడా. మళ్ళీ పెళ్ళాం మీదకి చేయలేస్తే చేతులు విరిచేస్తా. అయినా నిన్ననాలి. అలివేణి, 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 ఏముండావే? వచ్చావా? బలాదూరు తిరగడం అయిందా? ఇప్పుడు కాని అన్నం పెట్టవే అంటే చివాట్లు పెడతావేంటే? అసలు ఆడపిల్లలా ఉంటున్నావేంటే నువ్వు? పని పాట మానేసి ఈ సినిమాలు షికార్లు ఏంటే? ఎగ్జామ్స్ టైంలో చదవమని చంపుతారు, ఫ్రీ టైంలో అయినా సరదాగా ఉండనివరా? మంచినీళ్ళు పెట్టు. ఎవరు లోపల? రెండు బయటికి. నా పిల్లం నా ఇష్టం, కొడతాను చంపుతాను. మీరెవరు అడగడానికి? రెండు బయటికి. ఆ నారాయణ గారు మన ఇంటి ముందు అరుస్తున్నాడేంటి? వీడింటికి కూడా వచ్చాడా? అరే నువ్వెక్కడికి? ఎందుకు? ఆగవే. నా పిల్లం నా ఇష్టం, కొడతాను చంపుతాను. ఆగవే. చెరువాన్ని కూడా కుడతా. నువ్వు లోపలికి పో. నారాయణ నువ్వు కూడా వెళ్ళు. ఏంటా మెల్లేదే? నన్ను కొడుతుందా? నన్ను కొట్టినా పర్లేదు. అక్షరాల 500 రూపాయలు చొక్కా చింపేసింది. ఇదిగోండి చూడండి. దేవకి, నీ పెద్ద కొడుకు వచ్చాడు.